దాంపత్య జీవితానికి అర్థం పరమార్థం పిల్లలు. ప్రస్తుత పరిస్థితుల్లో నవ దంపతులు సంతానం కలగడం కోసం చాలా ఇబ్బందులు పడడం మనం చూస్తున్నాం. వారిలోని సంతానలేమి గల కారణాలను తొలగించి సహజ సిద్ధమైన గర్భధారణ పొందడానికి సంప్రదించండి డాక్టర్ సరితాస్ హోమియో ఫర్టిలిటీ క్లినిక్. ఎటువంటి సర్జికల్ ఆపరేషన్స్ కానీ, ఐవీఎఫ్, ఐయుఐ లాంటి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ లేకుండా కేవలం హోమియో మందుల ద్వారా సహజ సిద్ధమైన గర్భధారణ ఎలా పొందవచ్చు తెలుసుకోవడం కోసం గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగిస్తున్న డాక్టర్ సరిత గారితో ఈరోజు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేక్షకులు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8297956111, మరొక నెంబర్ 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యల గురించి డాక్టర్ గారికి తెలియజేసి వారి నుండి తగు సలహాలు సూచనలు పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ ట్యూబ్స్ మూసుకుపోవడం అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. అంటే గర్భధారణ సమయంలో చేసే టెస్ట్ల వల్ల ట్యూబ్స్ మూసుకుపోయినాయి అని చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల జరుగుతుందంటారు? ఇట్లా ఈ ట్యూబ్స్ మూసుకుపోవడం అంటే ఏంటి డాక్టర్ గారు, వివరించగలరా? జనరల్గా ఈ ట్యూబ్స్ అనేది మూసుకుపోవడానికి సంబంధించిన కారణాలు కానీ, లేదా ట్యూబ్స్ అనేది మూసుకుపోయాయి అనేది తెలుసుకోవడం అనేది ఎలా జరుగుతుంది? ఒక కపుల్ అనేది ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు వాళ్ళకి అన్ని బాగుండి కూడా ప్రెగ్నెన్సీ రాని క్రమంలో ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే కండిషన్స్లో ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినప్పుడు ట్యూబల్ టెస్ట్ అనేది చేస్తారు. అది చేసినప్పుడు ఈ గర్భసంచి ఇరువైపులా ఉండే 2 నాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ అండవాహిక నాణాలు అంటారు వీటిని. ఈ నాణాలు మూసుకుపోయే కండిషన్స్ని జనరల్గా మనం ట్యూబల్ బ్లాక్స్ అనేది అంటూ ఉంటాం. అంటే జనరల్గా ఈ అండవాహికల యొక్క పనితనం ఏంటి? గర్భసంచిని ఓవరీస్కి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ గర్భసంచి ముఖద్వారం అనేది ఏదైతే ఉందో ఇది ఓవరీస్కి కనెక్ట్ చేసే ఈ ట్యూబ్ని మనం ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క పనితనం అనేది ఏంటి? కణం అనేది వెళ్ళి ఈ అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలవటానికి ఈ అండవాహికలు అంటే ఈ ట్యూబ్స్ అనేది ఒక దారిలాగా, ఒక బ్యారియర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ బ్యారియర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన అడ్డంకులు రావటం మూలాన కానీ, లేదా ఏదైనా కండిషన్స్ వలన ఆ ట్యూబ్స్ అనేది మూసుకుపోయిన కండిషన్స్లో ఈ కణం అనేది వెళ్ళి ఆ అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలిసే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అనేది ఉండదు. అలాంటి సందర్భాలలో ఏమవుతుంది? అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అంటే వాళ్ళకి పిల్లలు అనేది కలగకపోవడానికి సంబంధించిన కారణాలలో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది కూడా ఒక మేజర్ కారణమే. సో వీళ్ళు జనరల్గా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే ట్యూబ్స్ ఎలా ఉన్నాయనే కండిషన్స్ అనేది జనరల్గా చూసుకుంటూ ఉంటారు. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్కి ప్రధాన సంకేతాలు గురించి, అలాగే ఏ విధమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది, వాటి గురించి వివరించగలరా? అదే, ఇప్పుడు సంకేతాలు అంటే కాజెస్ కానీ, సిమ్టమ్స్ కానీ ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో అంటే ఉన్న మహిళల్లో జనరల్గా మనము ఎలా అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, అది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన నెలసరి కరెక్ట్గా రావట్లేదు అనే కండిషన్స్ని మనం గమనించుకోవచ్చు. అదే ఎండోమెట్రియోసిస్ లాంటి కంప్లైంట్స్ అనేది కనుక ఉండే ఆడవాళ్ళల్లో పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది ఉన్నప్పుడు మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన నెలసర్లలో ఈ పెయిన్ అనేది వస్తుంది అనే కండిషన్స్ని కూడా మనం గమనించుకోవచ్చు. అదే ట్యూబల్ బ్లాక్స్ కనుక తీసుకుంటే దీనికి సంబంధించిన సంకేతాలు అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనేది మేజర్ ఇష్యూ అక్కడ. అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే, మిగతా అన్ని కండిషన్స్ నార్మల్గా ఉన్నాక కూడా ఈ ప్రాబ్లం కనుక ఉంటే అప్పుడు ఈ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అనే ఒక సంకేతం వరకు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇక సిమ్టమ్స్ వైపు కనుక వస్తే జనరల్గా ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉన్న వాళ్ళలో కొంతమందిలో, అంటే అందరిలో కాదు, కొందరు వచ్చేసి పెయిన్ఫుల్ పీరియడ్స్ కొంతవరకు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వలన బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొందరిలో పెయిన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదా ఈ ఫ్లో అనేది ఏమవుతుంది, ఎక్కువ రోజులు జరగటం కానీ, లేదా కొద్దిగా స్పాటింగ్, నార్మల్ ఫ్లో అనేది జరగకుండా స్పాటింగ్ లాంటి కండిషన్స్ వరకు కనిపించే అవకాశాల వరకు ఎక్కువ ఉంటాయి. అంతకు మించి పెద్దగా సిమ్టమ్స్ అనేది అంటే ఈ పలానా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ట్యూబల్ బ్లాక్స్గా నిర్ధారించుకోవచ్చు అనేది ఎలాంటివి పెద్దగా మనకి ట్యూబల్ బ్లాక్స్ ఉన్న కండిషన్స్లో కనిపించదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వలన బ్లాక్స్ అనేది అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ హిస్టరీస్లో, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్లో కానీ, ఒక ప్రెగ్నెన్సీకి ట్రై చేసే క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్లో కానీ, లేదా ఆ పేషెంట్ పర్సనల్ హిస్టరీస్లో కానీ ట్యూబర్క్యులర్ టెండెన్సీస్ కానీ, నిమోనైటిక్ హిస్టరీస్ కానీ వాళ్ళల్లో ఎక్కువగా కనుక ఉంటే
ట్యూబ్స్లో ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అనే కొంతవరకు మనం ఆలోచించే పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? అదే అండి, ఇప్పుడు జనరల్గా ట్యూబ్స్ అనేది గర్భసంచి ఇరువైపులా ఉండే ఈ రెండు అండవాహికకు సంబంధించిన ఈ నాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మూసుకుపోవడానికి సంబంధించిన కారణాలు, అంటే వీటిలో ఏదైనా ఇబ్బంది ఇన్ఫెక్షన్ అనేది రావటం మూలాన ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ రావడానికి బ్లడ్లో ఉండే కారణాలు ఉంటాయి, లేదా డైరెక్ట్గా ట్యూబల్ అంటే ఇటుపక్కల అంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండటం మూలాన కానీ, లేదా అది కనెక్ట్ చేసే ఓవరీస్లో అండాశయాల దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండటం మూలాన కూడా ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే పెల్విక్ అడిషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. లేదా ఇన్ఫెక్షన్స్లో మనం తీసుకుంటే క్యాల్మీడియా ఇన్ఫెక్షన్స్ కానీ, గొనోరియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ట్యూబల్ బ్లాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎస్టీడీస్ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్కి ఎక్కువగా ఎవరైతే ప్రోన్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. ప్రీవియస్ హిస్టరీస్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది వచ్చిన వాళ్ళల్లో, అంటే గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట ఎవరిలో అయితే ప్రెగ్నెన్సీ వస్తుందో దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అలాంటి వాళ్ళలో కూడా ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ కానీ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి. కొందరిలో ఏంటి రిపీటెడ్గా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని కానీ, లేదా డిఎన్సీ అనేది కూడా ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. ఇలా డిఎన్సీ రిపీటెడ్గా చేయించుకోవటం మూలాన ఆ ఇన్స్ట్రుమెంట్స్ వలన డ్యామేజ్ అవ్వటం మూలాన కూడా కొందరిలో ట్యూబల్ బ్లాక్స్ అనేది వస్తూ ఉంటాయి. కొందరిలో ఏంటి ఈ కాపర్టీ లాంటివి వాడుతూ ఉంటారు. కాంట్రాసెప్టివ్ కండిషన్స్లో కాపర్టీస్ వాడినప్పుడు కాపర్టీ అనేది రిమూవ్ చేయటం, అంటే ఈ కాపర్టీ అనేది ఏంటి ఒక టీ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్. ఈ టీ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఈ ట్యూబ్స్లో వెళ్ళి అది ఆగిన ట్యూబ్స్ని అక్కడ మూసేస్తుంది. మూసినప్పుడు ఏమవుతుంది, కణం అనేది వెళ్ళి అండాన్ని కలిసే అవకాశం అనేది ఈ కాపర్టీ వేసుకున్న వాళ్ళల్లో ఉండదు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటారో అప్పుడు ఆ కాపర్టీని రిమూవ్ చేస్తారు కొందరు. అలా చేసినప్పుడు ఆ టీ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ అనేది కొందరిలో ఆ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసే పాసిబిలిటీస్ అనేది కూడా ఉంటాయి. సో ట్యూబల్ బ్లాక్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఈ కండిషన్స్ ఏదైనా కనుక ఉంటే వీటిని క్లియర్ కనుక చేసుకుంటే ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్ని నిర్ధారించే ప్రత్యేక పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ట్యూబల్ బ్లాక్స్ అనేది జనరల్గా ఉన్నాయి అనేది గమనించుకునే క్రమంలో అండి, నార్మల్గా ఒక కపుల్ అనేది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నప్పుడు ఆ కపుల్ ఎగ్జాంపుల్ మన క్లినిక్స్ కనుక అలాంటి కపుల్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళ హిస్టరీస్ని జనరల్గా రిఫర్ చేస్తూ ఉంటాము. హిస్టరీస్ రెఫర్ చేసే క్రమంలో మరట లైఫ్ ఎన్నాళ్ళు అయింది, అంటే 1-2 years అయిందా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండటం ఉన్నప్పుడు. సో ఈ 1-2 yearsలో వాళ్ళకి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయిందా, అసలు ప్రెగ్నెన్సీ రాలేదా, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయిన వాళ్ళలో రావట్లేదు అంటే ఆ వచ్చిపోవడానికి సంబంధించిన కారణాలలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, మేల్ వైపు నుంచి ఉండే కండిషన్స్ ఉన్నాయా, లేదా ఫీమేల్ వైపు నుంచి ఉండే కండిషన్స్ ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉన్నది. మేల్ వైపు నుంచి అన్ని కండిషన్స్ నార్మల్గానే ఉన్నాయి, ఫీమేల్స్ వైపు నుంచి వచ్చేసి సైకిల్స్ రెగ్యులర్గానే ఉన్నాయి, ఓవ్యులేషన్స్ బాగానే ఉన్నాయి, బట్ ఒకసారి ప్రెగ్నెన్సీ మాత్రం వచ్చిపోయింది. ఆర్ఎల్స్ కొందరిలో ఏంటి ఎలాంటి వచ్చిపోవటం అనేది జరగదు, ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాంటి వాళ్ళలో మనం మేజర్గా అప్పుడు ఫస్ట్ మనకి చూసుకోవాల్సిన కండిషన్స్ ఏంటి, ఈ దారి ఏదైనా మూసుకుపోవటం మూలాన బాగానే ఉన్న కణం అనేది వెళ్తే అవకాశం అనేది అండాశయం దగ్గర విడుదలవుతున్న అండాన్ని కలిసే అవకాశం అక్కడ ఉండట్లేదా అనేది చూసుకుని దానికి సంబంధించిన టెస్ట్ అనేది అప్పుడు మనం చూసుకోవాలి. సో ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించిన నిర్ధారణ చేసే పరీక్షలలో జనరల్గా హిస్టోసాల్పింజియోగ్రఫీ అంటారు, అంటే హెచ్ఎస్జి అనే టెస్ట్ ద్వారా మాత్రమే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనే కండిషన్స్ చూసుకోవచ్చు. అంటే ఇది ఒక ఎక్స్రే. ఈ డైని పంపించినప్పుడు వజైనా ద్వారా ఈ డై అనేది ఈ 2 ట్యూబ్స్ ద్వారా పాస్ అవుట్ అయ్యేసి పెల్విస్లో చేరుకోవాల్సి ఉంటుంది. ఈ డై అనేది కనుక ఈ ట్యూబ్స్ ద్వారా కనుక పాస్ అవుట్ అనేది అవ్వకపోతే, స్పిల్ అనేది జరగకపోతే ఫిమ్రియల్ ఎండ్ ద్వారా, అప్పుడు ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ అనేది అక్కడ బ్లాక్ అయ్యాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హిస్టోసాల్పింజియోగ్రఫీ అనే టెస్ట్ ద్వారా మాత్రమే మనం మ్యాక్సిమం ఈ బ్లాక్స్ ఉన్నాయా లేదా ట్యూబుల్ యొక్క కండిషన్స్ని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. కొంతవరకు ఏంటి అంటే కొన్ని కండిషన్స్లో. ఓకే అండి, డాక్టర్ గారు కాలర్ అడిగా ఉన్నారు, కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మరి నాకు పీరియడ్స్ ఒక మంత్ కరెక్ట్ గా ఒక మంత్ ఏమో 15 days కి అలా వస్తున్నాయి మేడం.
ఇర్రెగ్యులర్ గా అంటే ఒక వన్ మంత్ ఏమో 30 డేస్ కి వస్తుంది, అదే 25 డేస్ కి వస్తుంది. ఒక మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేసి 15 డేస్ కి వస్తుంది మేడం. ఓకే ఓకే. మీ ఏజ్ దానికి ఎంత ప్రాబ్లం. ఇప్పుడు? మీ ఏజ్ ఎంత? నాదా 32 మేడం. 32 years. మ్యారేజ్ అయిందమ్మా? ఎన్నాళ్ళు అవుతుంది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది మేడం. ఓకే. కిడ్స్ ఉన్నారు? 7 ఇయర్స్ అయింది మేడం. పిల్లలు ఉన్నారమ్మా? బాబు ఉన్నాడు మేడం. ఓకే. ఒకరే కిడ్డా? ఇంకొకరికి ట్రై చేయట్లేదా? ప్రాబ్లం ఏంటి? అంటే చేయట్లేదు మేడం. ఓకే. అంటే మీరు ఇంకొక కిడ్ వద్దు అనుకునే దాంట్లో ఏదైనా మెడిసిన్స్ వాడటం కానీ, కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయటం కానీ ఏదైనా చేశారమ్మా? నో మేడం, ఏం చేయలేదు మేడం. ఏం చేయలేదు. మరి సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు? అంటే మేము అసలు వద్దు అనుకున్నారు అంతే. ఓకే. సో ఈ మధ్య కాలంలో మీకు పీరియడ్స్ అనేది కాస్త ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి? ఎస్ మేడం, దాదాపు ఒక 5 months 6 months నుంచి మేడం ఇదే ప్రాబ్లం నాకు. ఓకే ఓకే అండి. చూడండి అమ్మా, ఇలా 5-6 months నుంచి మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే దానికి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉండటం మూలాన మీకు ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. అంటే జనరల్ గా పీరియడ్స్ ఏంటి 28 to 30 days లో రావాలి. అలా 28 to 30 days లో కరెక్ట్ గా వచ్చి 4 to 5 days లో ఫ్లో అనేది జరగాలి. మీకేమవుతుంది 15 days కి ఒకసారి రావటం కానీ లేదా 30 days కన్నా ఇంకా ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది. అంటే ఈ 30 days లో విడుదల అవ్వాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మీకు నెలసలు కరెక్ట్ గా రావాలి అంటే వాటికి సంబంధించిన హార్మోన్స్ FSH, LH, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అని మెయిన్ 5 రకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ 5 రకాల హార్మోన్స్ కూడా మీ ఓరియన్ గ్రంథుల నుంచి విడుదల అవ్వాలి. ఈ గ్రంథుల నుంచి సరైన మోతాదులో మీ ఒంట్లో విడుదల అవ్వట్లేదు కాబట్టి ఎర్లీగా రావటం కానీ డిలేడ్ గా రావటం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ మీకున్న ప్రాబ్లం ఏంటి? ఆ గ్రంథులు సరైన మోతాదులో పనిచేయకపోవడం మూలాన మీలో హార్మోన్స్ అనేది సరిగ్గా ఉత్పత్తి జరగట్లేదు. ఆ గ్రంథులు ఎందుకు పనిచేయట్లేదు? దీనికి సంబంధించిన రీజన్స్ లో స్ట్రెస్ ఉండొచ్చు, మీ బాడీలో ఉండే కాజెస్ ఉండొచ్చు, లేదా మీ లైఫ్ స్టైల్ విధానం ఉండొచ్చు, మీ ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి వచ్చే కాజెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కండిషన్స్ ని మనం హోమియోపతిలో ఎలా తీసుకుంటామంటే అమ్మా, మీలో ఈ ఇంబ్యాలెన్సెస్ రావడానికి అంటే అంతకుముందు బాగానే ఉంది, 4-5 months నుంచి మీలో ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఈ 4-5 months లో మీలో ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే కండిషన్స్ యొక్క డెప్త్ ని అక్కడ మనం చూసుకుంటాము. ఆ డెప్త్ కి కన్సిడర్ చేసుకుని దానికి కాన్స్టిట్యూషనల్ సూటబిలిటీ రెమెడీ అనేది ఇచ్చినప్పుడు అక్కడ ఉండే ఉత్పత్తి లోపాలు అనేది క్లియర్ అయ్యి అంతకుముందు మీ బాడీలో హార్మోన్స్ నార్మల్ గా ఎలా విడుదలయ్యేవో అలాగే విడుదలయ్యి మీకు సహజంగా రెగ్యులర్ గా సైకిల్స్ రావటం అనేది మొదలవుతుంది. ఇక్కడ మనకి హోమియోపతిలో ఎలాంటి హార్మోన్ సప్లిమెంట్స్ కానీ ఆ టైంకి పీరియడ్ ని డైరెక్ట్ గా తీసుకురావటం కానీ జరగదు. మీలో ఉండే ఇంబ్యాలెన్సెస్, ఆ గ్రంథులో ఉత్పత్తిలో ఉండే రూట్ కాజ్ ని మనం క్లియర్ చేసినప్పుడు ఆ ఉత్పత్తి అనేది నార్మల్ గా జరుగుతుంది. సో ఆ గ్లాండ్స్ లో ఉండే ఇంబ్యాలెన్సెస్ ని మీరు ఈ స్టేజ్ లో క్లియర్ అంటే మీరు కిట్ వద్దనుకుంటున్నారు, పీరియడ్స్ తో అవసరం ఏముంది ఎందుకులే అని నెగ్లెక్ట్ కనుక చేసుకున్నా కానీ ఒక గ్లాండ్ లో ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ బాడీలో అదర్ గ్లాండ్స్ పైన కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే బాడీలో ఉండే అన్హెల్దీ కండిషన్స్ కానీ డిజీజ్ ని కానీ ఈ లెవెల్లో కనుక మీరు క్లియర్ చేసుకోకపోతే దాని యొక్క ఇంపాక్ట్ మీ బాడీలో అదర్ కండిషన్స్ కి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. సో హోమియోపతిలో ఏంటి అంటే రూట్ నుంచి మనం ఆ కాజ్ అనేది క్లియర్ చేసినప్పుడు మీ బాడీ హెల్దీనెస్ కి వచ్చేసి నార్మల్ గా రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయమ్మా. కుదిరితే మీరు ఒకసారి వచ్చి క్లినిక్ లో కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండి. డాక్టర్ గారు, మనం ట్యూబల్ బ్లాక్స్ ని నిర్ధారించే పరీక్షల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ బ్లాక్స్ ని నిర్ధారించే పరీక్షలో మనకి జనరల్ గా ఈ హిస్టోసాల్పింజియోగ్రఫీ అనే ఎక్స్రే ద్వారా బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్రే కాకుండా కొందరు ఏంటి అంటే ఈ ఫర్టిలిటీ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో అంటే అదర్ వేస్ కి వెళ్ళినప్పుడు కానీ లేదా జనరల్ గా కూడా లాప్రోస్కోపీ లాంటివి ఎక్కువగా చూస్తారు. అంటే ఏదైనా అడ్డంకులు ఉన్నాయా అని చూసుకోవటానికి కానీ లేదా ఇంటర్నల్ గా PCOD లాంటి కండిషన్స్ ని చూసుకోవటానికి కానీ హిస్ట్రోస్కోపీ కానీ లేదా లాప్రోస్కోపీ లాంటి సర్జికల్ ప్రొసీజర్స్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ కి వెళ్ళినప్పుడు కూడా బ్లాక్స్ అంటే అక్కడ ట్యూబల్ కండిషన్స్ ని కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో కూడా ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది కూడా నిర్ధారించుకోవచ్చు. సో నిర్ధారించే పరీక్షకి లాప్రోస్కోపీ లాంటి సర్జికల్ మెథడ్స్ వరకు వెళ్ళే అవసరం అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఎక్స్రేస్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే, నార్మల్ ఎక్స్రే ద్వారా ట్యూబల్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మరి అట్లాగే డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్ రావడానికి ప్రత్యేకంగా ఏదైనా ఇంజెక్షన్స్ వాడితే ఈ బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు?
ఒకటండి, బ్లాక్స్ అనేది బాడీలో ఏర్పడ్డాయి అంటే ఒక ఫీమేల్లో ట్యూబల్ బ్లాక్స్ అనేది వచ్చాయి అంటే దానికి సంబంధించిన హిస్టరీస్ యొక్క డెప్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అడేషన్స్ ఉండొచ్చు, పిఐడి ఉండొచ్చు, ఎస్టీడీస్ ఉండొచ్చు, మెయిల్ పార్ట్నర్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళలో ఆ ట్యూబల్ బ్లాక్స్ అనేది రావచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ హిస్టరీస్లో ఉండే కారణాల వల్ల కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ యొక్క డెప్త్ అనేది కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది రావడానికి అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ బ్యాక్టీరియల్, ఫంగల్, ఈ క్యాల్మీడియా కానీ గొనోరియల్ లాంటి సప్రెస్డ్ ఇన్ఫెక్షన్సే కాకుండా బాడీలో వచ్చేసి ట్యూబర్క్యులర్ డెప్త్ అనేది ఉండటం మూలాన కూడా ట్యూబల్ బ్లాక్స్కి ఆ బాడీ అనేది ఎక్కువగా ప్రోన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కొంతవరకు ఎస్టీడీసీ లాంటివి ఉన్న వాళ్ళలో మెడికేషన్స్ వాడినప్పుడు క్లియర్ అవ్వచ్చు, దాని యొక్క డెప్త్ స్ట్రాంగ్గా లేనప్పుడు అది బ్లాక్స్ వరకు కొందరిలో దారి తీయకపోవచ్చు. కానీ ఎవరిలో అయితే ఈ ట్యూబర్క్యులర్ డెప్త్ అనేది డామినెంట్ స్టేట్లో కానీ లేదా పర్సనల్గా వాళ్ళకి పెల్విక్ ట్యూబర్క్యులాసిస్ కానీ లేదా కొందరిలో యూటరైన్ ట్యూబర్క్యులోసిస్ కూడా ఉంటూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్ డెప్త్లో కానీ ఎవరికైనా టీబీ ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ మదర్స్ కానీ లేదా ఎవరైనా కానీ ట్యూబర్క్యులర్ హిస్టరీకి ఒక 1 year కానీ 9 months కానీ యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్స్ అనేది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్స్ అనేది వాడినా కానీ ఏమవుతుంది, ఆ ట్యూబర్క్యులర్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్గా మనకు కనిపించట్లేదు, కానీ ఇంటర్నల్గా డెప్త్లో బాడీలో ఆ ఇన్ఫెక్షన్ ఆ బ్లడ్లో అలాగే డామినెంట్ కండిషన్స్లో ఉంటుంది. బాడీలో ఇన్ఫెక్షన్ అలాగే డామినెంట్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ట్యూబల్ బ్లాక్స్కి ఎక్కువగా ప్రోన్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో బ్లాక్స్ అనేది రావడానికి సంబంధించిన కారణాలలో వాళ్ళకి ప్రెజెంట్ హిస్టరీస్లో టీబీ ఉన్నా లేదా ప్రీవియస్ హిస్టరీస్లో టీబీ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీస్లో టీబీ ఉన్నా మన బ్లాక్స్ ఉన్నాయి అనే డౌట్ని మనం అరైజ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఎక్కువగా పిఐడీస్కి కానీ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ లాంటి కంప్లైంట్స్కి ఎక్కువగా ప్రోన్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళలో కూడా ఈ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనే కండిషన్స్ని కూడా మనం గమనించుకోవచ్చు. కొందరిలో ఏంటి ఎక్కువగా ఏమవుతుంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ రావటం మూలాన కానీ లేదా స్పాటింగ్ లాంటిది ఎక్కువగా రావటం మూలాన కానీ కూడా గమనించుకోవచ్చు. ఓకే, మరి అట్లాగే డాక్టర్ గారు హోమియోపతిలో ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో వివరిస్తారా? అదే ఇప్పుడు హోమియోపతి ప్రొసీజర్స్కి కనుక వస్తే అంటే జనరల్గా ఇప్పుడు ఈ ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించి మన క్లినిక్స్లో వచ్చేసి హోమియోపతి అంటే ఏంటి, నార్మల్గా ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం రావడానికి సంబంధించిన రూట్ కాజ్ని క్లియర్ చేసే ప్రొసీజర్ అనేది హోమియోపతి. సో ట్యూబల్ బ్లాక్స్ అనేది రావడానికి సంబంధించిన డెప్త్ అంటే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అది పర్సనల్గా వాళ్ళు ఆ ప్రాబ్లంకి లోన్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి డెప్త్ ఫ్యామిలీ క్యారీ ఓవర్స్, జెనెటిక్ క్యారీ ఓవర్స్ ద్వారా కూడా వాళ్ళలో ఆ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఈ జెనెటిక్ క్యారీ ఓవర్స్ ద్వారా కూడా వాళ్ళలో ఆ ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ డెప్త్, ఆ కాజ్ని, ఆ సూటబిలిటీ అంటే మనం కేసు అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే హోమియోపతిలో ఒక ట్యూబల్ బ్లాక్ అనగానే ఒక పర్టికులర్ కొందరు ఫీమేల్స్ వచ్చారనుకోండి, అందరూ ట్యూబల్ బ్లాక్ ప్రాబ్లంతో కనుక సఫర్ అవుతుంటే అందరికీ యూనివర్సల్ మెడికేషన్ కానీ యూనివర్సల్ డోర్స్ కానీ హోమియోపతిలో ఉండదు. ఒక ఫీమేల్లో ఒక ప్రాబ్లం అనేది వచ్చింది అంటే ఆ ఫీమేల్కి ఆ ప్రాబ్లంకి సంబంధించిన కారణాలు ఏవో డిఫరెంట్గా ఉండొచ్చు. బాడీ టు బాడీ అది డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ టు ఫ్యామిలీ డిఫరెన్స్ ఉంటుంది, మైండ్ టు మైండ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లం ఒక బాడీలో వచ్చింది అంటే వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే కారణాలు ఉంటాయి, వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ బాడీ టెండెన్సీ అనేది ఉంటుంది. సో హోమియోపతి ఇక్కడ ఏం చేస్తుంది, ఆ బాడీని యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తుంది. అంటే మనం యూనివర్సల్ ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వట్లేదు, ఆ బాడీని యాజ్ అ సింగిల్గా ట్రీట్ చేస్తున్నాము. పర్సనల్గా ఆ బాడీలో ఆ ప్రాబ్లం రావడానికి అంటే ఆ పర్సన్లో ఆ ప్రాబ్లం రావడానికి వాళ్ళ ఒంట్లో ఉండే కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలని మనం రూట్ నుంచి తొలగిస్తాము. ఇక్కడ హోమియోపతిలో ఏదైతే కేస్ టేకింగ్ అంటామో, డ్రగ్ సెలెక్షన్ అని చెప్తామో, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది కూడా అంటూ ఉంటాం. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, వాళ్ళ తత్వానికి, వాళ్ళ మైండ్కి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్ నుంచి వచ్చే డెప్త్ అది వాళ్ళ బాడీ వరకు మాత్రమే పరిమితం. అదర్ ఫీమేల్స్లో ఇలాంటి ప్రాబ్లమే కనుక ఉంటే ఇలాంటి సిమ్టమ్సే, ఇలాంటి హిస్టరీసే, ఇలాంటి ఫ్యామిలీసే వాళ్ళలో ఉండవు. కాబట్టి ఈ పర్టికులర్ పర్సన్కి సూటబిలిటీ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు
ఇంటర్నల్గా వాళ్ళ బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతూ అక్కడ ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న బ్లాక్ అనేది క్లియర్ అవుతుంది. హోమియోపతి డైరెక్ట్గా బ్లాక్ని అక్కడ క్లియర్ చేయట్లేదు. ఆ బ్లాక్ రావడానికి సంబంధించిన రూట్ కాజ్, అంటే ఆ రూట్ కాజ్ ఏంటి? ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడుంది? బ్లడ్లో ఉంది. ఆ బ్లడ్ని ప్యూరిఫై చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ బ్లడ్లో నుంచి క్లియర్ అయ్యి ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న ఆ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది వితౌట్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ న్యాచురల్గా మెడికేషన్స్ ద్వారానే ఆ బ్లాక్ అనేది క్లియర్ అయ్యే అవకాశం అనేది హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఉంటుంది. ఓకే, అట్లాగే డాక్టర్ గారు సర్జరీ లేకుండానే ఈ ట్యూబల్ బ్లాక్స్ని అనేవి క్లియర్ చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు హోమియోపతిలో సర్జరీస్ లేవు, ఇది ఒక న్యాచురల్ ట్రీట్మెంట్ లేదా ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, కారణాలని చూసుకుని కారణాలకు తగ్గట్టుగా మనం మెడికేషన్స్ ఇస్తాము అనేది ఏదైతే చెప్తున్నామో, ఇప్పుడు సర్జరీ అనేది ఎందుకు అక్కడ చేయాల్సి వస్తుంది? బ్లాక్ అనేది కనిపిస్తుంది, అక్కడ అడ్డంకు ఉంది కాబట్టి ఆ అడ్డంకును తొలగించాలి అనే క్రమంలో సర్జరీకి వెళ్తూ ఉంటారు. సో అడ్డంకును ఒక్కదాన్ని తొలగిస్తే అది దానికి సొల్యూషనా? అడ్డంకు తీసేసినంత మాత్రాన అడ్డంకి ఏమైనా డైరెక్ట్గా వచ్చిందా? అక్కడ కాదు కదా. అడ్డంకు అనేది రావడానికి ఒక డెప్త్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, దానికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. అక్కడ ఆ హిస్టరీని ఆ డెప్త్ని తొలగించకుండా ఓన్లీ కనిపిస్తున్న అడ్డంకిని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా తొలగించే ప్రొసీజర్ అనేది హోమియోపతిలో ఉండదు. హోమియోపతిలో సర్జరీ ఎందుకు ఉండదు అంటే ఎక్స్టర్నల్గా ఒక హార్మోన్ సప్లిమెంట్ ఇవ్వటం కానీ, ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వటం కానీ, ఒక సర్జికల్ మెథడ్ కానీ హోమియోపతిలో ఎందుకు ఉండదు అంటే హోమియోపతి ఎప్పుడు కానీ రూట్ అంటే ఆ మూలాన్ని, ఆ ప్రాబ్లం అనేది రావడానికి సంబంధించిన మూలాన్ని మాత్రమే అక్కడ తొలగిస్తుంది. సో అక్కడ బ్లాక్ అనేది రావడానికి సంబంధించిన మూలం ఏంటి? వాళ్ళ బాడీలో ఉండే కండిషన్స్ కానీ, వాళ్ళ బాడీలో ఉండే అన్హెల్దీ కండిషన్స్ని కానీ మనం మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేసినప్పుడు ఆ బాడీలో అంటే ఎప్పుడు కానీ ఒక ప్రాబ్లం అనేది మనలో వస్తుంది అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గటం మూలాన, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ తగ్గుతుంది అంటే మనం హోమియోపతి లాంగ్వేజ్లో జనరల్గా వైటల్ ఫోర్స్ అంటూ ఉంటాం. ఈ వైటల్ ఫోర్స్ అనేది దెబ్బతినటం మూలాన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అక్కడ మనం వైటల్ ఫోర్స్ని ఎన్హాన్స్ చేసినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా మారుతుంది. డిజీజ్ అనేది బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్దీగా మారుతుంది. ఇమ్యూనిటీ అనేది బాడీలో బూస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ అనేది బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బాడీలో నుంచి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసే పాసిబిలిటీస్ అనేది మెడికేషన్స్ ద్వారా హోమియోపతిలో ఉంటాయి కాబట్టి దీనికి సర్జరీకి వెళ్ళే అవకాశం అనేది ఏమీ ఉండదు. ఓకే, అట్లాగే డాక్టర్ గారు ఈ ట్యూబల్ బ్లాక్స్కి మీ క్లినిక్లో ఎంతవరకు అంటే సక్సెస్ రేట్ ఉందో వివరించగలరా? ఒకటండి, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ లాంటి కేసెస్ కానీ ఇతర కేసెస్ కానీ జనరల్గా ఈ ట్యూబల్ బ్లాక్స్ లాంటి కేసెస్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో మోర్ దెన్ 80% వరకు మన దగ్గర సక్సెస్ రేట్ అనేది ఉంది. అంటే ట్యూబల్ రెండు వైపుల బ్లాక్స్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, లేదా ఒకవైపు బ్లాక్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ఉంటారు. రెండు వైపుల బ్లాక్స్ ఉన్న వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జనరల్గా ఉండే ఆప్షన్ ఏంటి? ఇదర్ అడాప్షన్కి వెళ్ళటం కానీ, లేదా ఈ ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళటం కానీ మాత్రం వరకే ఉంటుంది. లేదా ఒకవైపు బ్లాక్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవైపు బ్లాక్ ఉన్నప్పుడు అక్కడ 50% ఆఫ్ ద ఛాన్సెస్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఉంటుంది. బట్ స్టిల్ ఒక ట్యూబ్ బాగున్నా కానీ వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది కూడా తగ్గుతూ ఉన్నాయి. ఒక ట్యూబ్ బాగానే ఉన్నప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఆ ఉన్న ఒక ట్యూబ్లో కూడా ఆ కారణాలు అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఉన్న ఒక ట్యూబ్ నుంచి కూడా అక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. సో ఇలాంటి వాటికి మన దగ్గర మన క్లినిక్స్లో మన ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒకవైపు బ్లాక్ ఉన్నా రెండు వైపులు బ్లాక్ ఉన్నా కానీ వాళ్ళ బాడీలో ఆ బ్లాక్ అవ్వడానికి సంబంధించిన డెప్త్ని మనం క్లియర్ చేసినప్పుడు బాడీలో నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయినప్పుడు ఆ హెల్దీనెస్ అనేది ఆటోమేటిక్గా అంటే అక్కడ ఉన్న బ్లాక్స్ అనేది క్లియర్ అవుతాయి. బ్లాక్స్ అనేది క్లియర్ అయినప్పుడు ఇంకా దీనికి సర్జరీ కానీ ఐవీఎఫ్ కానీ అదర్ ఆప్షన్స్ కానీ వెళ్ళే అవకాశం అంటూ ఏమీ లేదు. న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఎంతో మందికి రెండు వైపుల బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఒకవైపు బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా మన క్లినిక్స్లో మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఇచ్చినాక ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మోర్ దెన్ 80% వరకు ఉన్నారు. మరి అట్లాగే డాక్టర్ గారు ఈ హోమియోపతి మందుల ద్వారా ఈ ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరలా ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒకటండి, ఇందాక మీరు ఎంతవరకు సక్సెస్ ఉంది అని అడిగారు. సక్సెస్ వరకు వచ్చేసరికి మనం 100% అనేది ఎప్పుడు కానీ ఒక డిజీజ్ అనేది ఒక బాడీలో నుంచి క్లియర్ అవుతుంది అనేది 100% అష్యూరెన్స్ ఎవరు ఇవ్వలేరు. డెఫినెట్గా అంటే అది ఇంటర్నల్ బాడీ యొక్క డెప్త్ ఉంటుంది, మెడిసిన్ యాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా డిపెండెన్సీ అనేది
ఉంటుంది. సో రిజల్ట్ విషయంలో మోర్ దెన్ 80% వరకు అష్యూరెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం. కానీ ఒకసారి బాడీలో నుంచి ఒక ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యాక హోమియోపతి మెడికేషన్స్లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు అన్న దానికి మాత్రం మనం 100% అష్యూరెన్స్ అనేది ఇవ్వగలుగుతాము. సో ఒకసారి బ్లాక్ అనేది క్లియర్ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం హోమియోపతి మెడికేషన్స్లో ఎందుకు ఉండదు అంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, టెంపరీ సొల్యూషన్ అక్కడ ఇవ్వట్లేదు, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తున్నాము ఆ ప్రాబ్లంకి. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎలా ఇస్తున్నాము, ఆ ప్రాబ్లం రావడానికి సంబంధించిన మూలం ఏదైతే ఉంటుందో, అంటే రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ డిజీజ్ని, ఆ ప్రాబ్లమ్ని మనం రూట్ నుంచి తొలగిస్తున్నాం. అంటే వాళ్ళ బాడీలో నుంచి దాన్ని క్లియర్ చేస్తున్నాము. బాడీలో నుంచి ఒకసారి అది క్లియర్ అయినప్పుడు, అంటే ఆ బాడీలో ఆ ప్రాబ్లం అనేది రావడానికి జెనెటిక్ క్యారియోవర్స్ వలన వచ్చే కండిషన్స్ వలన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో జెనెటిక్స్ క్యారియోవర్స్ ద్వారా వచ్చే డెప్త్ని కూడా క్లియర్ చేసే పాసిబిలిటీస్ అనేది హోమియోపతి మెడికేషన్స్లో ఉన్నప్పుడు, ఒకసారి ఆ ప్రాబ్లం అనేది నాట్ ఓన్లీ ట్యూబల్ బ్లాక్, అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఒకసారి హోమియోపతి మెడికేషన్స్లో కంప్లీట్గా దానికి ట్రీట్మెంట్ సొల్యూషన్ అనేది వచ్చాక మళ్ళీ వాళ్ళ లైఫ్ టైంలో ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది మాత్రం డెఫినెట్గా ఉండదు. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్ ట్రీట్మెంట్ విధానంలో హోమియోపతి వైద్య విధానానికి ఇతర వైద్య విధానాలకి ఎటువంటి తేడా గమనించవచ్చు అంటారు? ఒకటి ఎంటైర్లీ ఇతర వైద్య విధానానికి హోమియోపతి వైద్య విధానాన్ని కనుక మనం పోల్చుకుంటే అది ఒక సైడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఇది ఒక సైడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హోమియోపతిలో ఏదైతే మనం చెప్తున్నామో సర్జరీస్ ఉండదు అని చెప్తున్నాము. ట్యూబల్ బ్లాక్ మెయిన్గా మనం కనుక తీసుకుంటే ఎలాంటి సర్జరీ లేకుండానే అడ్డంకులు, అంటే అడ్డంకు అంటే బ్లాక్, ఆ బ్లాక్ని సర్జరీ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా క్లియర్ చేయకుండా మందుల ద్వారానే హోమియోపతిలో మనం క్లియర్ చేయగలుగుతున్నాము. అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ మెడిసిన్సే ఆ బాడీలో ఉండే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. అదే అదర్ వేస్ ఆఫ్ మెడికేషన్స్లో కనుక మనం తీసుకుంటే మెడిసిన్స్ అనేది ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయదు. ఓన్లీ సర్జరీ ద్వారా, అంటే లాప్రోస్కోపీ లాంటి సర్జికల్ మెథడ్స్ ద్వారా మాత్రమే అక్కడ కనిపిస్తున్న అడ్డంకుని క్లియర్ చేసే విధానం అనేది అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా కనిపిస్తున్న బ్లాక్ని క్లియర్ చేసే సర్జికల్ మెథడ్స్లో, లాప్రోస్కోపీలో ఏదైతే క్లియర్ చేయించుకుంటారో అక్కడ కనిపిస్తున్న అడ్డంకుని వరకు మాత్రమే క్లియర్ చేస్తున్నారు. ఇంటర్నల్గా ఆ ప్రాబ్లం అనేది రావడానికి సంబంధించిన మూలం అనేది బాడీలో అలాగే ఉండటం మూలాన ఆ రీబ్లాక్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. ఈవెన్ లాప్రోస్కోపీకి వెళ్ళినప్పుడు ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో వాళ్ళు కూడా చెప్తారు, ఒక 6 months to 1 year, అంటే మీరు బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటే వెంటనే ఒక 6 monthsలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, లేదా మళ్ళీ ఒక 6 months తర్వాత బ్లాక్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకు అక్కడ అలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే దాని యొక్క మూలం అనేది బాడీలో ఉంటుంది కాబట్టి ఆ మూలము, ఆ కాజ్ అనేది మళ్ళీ ప్రాబ్లమ్ని తీసుకొచ్చే అవకాశం అనేది అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్లో వెళ్ళిన ప్రొసీజర్స్లో ఉంటుంది. కానీ హోమియోపతిలో ఆ రూట్ని మనం క్లియర్ చేస్తాం కాబట్టి మెడికేషన్స్ ద్వారానే, అంటే బాడీలో అన్హెల్దీ కండిషన్స్ని క్లియర్ చేస్తాం కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో అదర్ వేస్ ఆఫ్ మెడికేషన్స్లో సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా ఎంతవరకు క్లియర్ చేయగలిగితే అంతవరకు క్లియర్ చేస్తారు. ఇన్ కేస్ సపోజ్ అడిషన్స్ అనేది కనుక స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, పెల్విక్ అడిషన్స్ కానీ ఇంటర్నల్గా ఉండే డెప్త్, వాటిని క్లియర్ చేసే పాసిబిలిటీస్ లేనప్పుడు ఆ మెథడ్స్లో వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ ఏంటి, ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళటం కానీ, లేదా అడాప్షన్కి వెళ్ళటం కానీ, లేదా అదర్ మెథడ్స్కి వెళ్ళటం, అంటే సర్గోసి లాంటి మెథడ్స్కి వెళ్ళటం వరకు మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఎంత స్ట్రాంగ్ అడిషన్స్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ మనం హోమియోపతి మెడికేషన్స్లో మెడిసిన్స్ ద్వారానే ఇక్కడ క్లియర్ చేయగలుగుతాం. కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుంది, అదర్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈవెన్ ట్యూబల్ బ్లాక్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో బ్లాక్స్ అనేది కనుక స్ట్రాంగ్గా ఉంటే, అంటే ఒకవైపు కనుక బ్లాక్గా ఉందనుకోండి, ఈవెన్ వాళ్ళు ఫర్టిలిటీ ఏజ్లో ఉన్నా కానీ కొందరు దాన్ని సాల్పింజెక్టమీ వరకు కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడున్న ఇన్ఫెక్షన్ అనేది అంత ఎక్కువగా ఉన్నప్పుడు అది యూట్రస్ని కానీ పెల్విస్ని కానీ ఇబ్బంది చేస్తుంది అనే క్రమంలో ఉన్న ఆ ట్యూబ్ని ఒకదాన్ని తొలగించే ప్రొసీజర్స్ కూడా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇలా తొలగించే ప్రొసీజర్స్ అనేది ఏది లేకుండా, సర్జరీస్ లేకుండానే మన మెడికేషన్స్ ద్వారా హోమియోపతిలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం. ఓకే, అట్లాగే డాక్టర్ గారు, అసలు ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వారికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ట్యూబల్ బ్లాక్స్ కేసెస్ని కనుక తీసుకుంటే ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎంతవరకు వస్తుంది అనే దాంట్లో హోమియోపతి ట్రీట్మెంట్ని, ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ని కనుక ఆప్ట్ చేస్తే డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు అదర్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఆప్ట్ చేస్తారో అక్కడ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎవరిలో అయితే లాప్రోస్కోపీ ద్వారా
ఈ ట్యూబ్స్ని ఓపెన్ చేసి కొందరిలో ఈ ట్యూబ్స్ని ఓపెన్ చేసినాక వచ్చే పాసిబిలిటీస్ కొందరిలో ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనిపిస్తున్న బ్లాక్ని అక్కడ తీసేసినప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. బాడీలో ఇన్ఫెక్షన్ అలాగే ఉన్నప్పుడు ఎంతవరకు వాళ్ళ బాడీలో విడుదలయ్యే అండం అనేది హెల్దీగా ఉంటుంది, ఆ హెల్దీగా ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అక్కడ వస్తుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో హెల్దీగా వచ్చే పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ని ఎక్స్టర్నల్గా క్లియర్ చేసినంత మాత్రాన ఇంటర్నల్గా ఆ ఇన్ఫెక్షన్ అలాగే ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్లో అంటే బాడీలో నుంచి ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్లియర్ అవ్వని వాళ్ళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది కూడా ఎక్కువగా వస్తుంటాయి. బికాస్ ఇక్కడ ట్యూబ్స్లో ఈ సీలియరీ యాక్షన్ అనేది దెబ్బతినటం మూలాన కూడా అక్కడ ఏమవుతుంది, కణం అనేది వెళ్ళి అండాశయం దగ్గర కలిసినాక అంటే ఫర్టిలైజేషన్స్ అయ్యాక ఆ ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియో అనేది ఈ ట్యూబ్స్ ద్వారానే వచ్చి యూట్రస్లో ఎంబీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ట్యూబ్స్ ద్వారా ఈ పాస్ అయ్యే క్రమంలో ఈ సీలియరీ యాక్షన్ అంటే సర్జరీ అప్పుడు దెబ్బతినటం మూలాన ఉండొచ్చు, లేదా బ్లాక్ అయినప్పుడు అక్కడ సీలియరీ యాక్షన్ దెబ్బతినటం మూలాన ఉండొచ్చు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది కూడా ఎక్కువగా వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటాయి. సో ఇంటర్నల్గా ఇలా సర్జికల్ ప్రొసీజర్స్ ఏవీ లేకుండా మెడికేషన్స్ ద్వారా ఇది క్లియర్ అయినప్పుడు ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్కి ఆ బాడీ అనేది ప్రోన్ అవ్వదు, హెల్దీగా ట్యూబ్స్ని కూడా మనం సెక్యూర్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ అనేది కూడా హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అట్లాగే ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఏర్పడడానికి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణంగా చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఒకటండి, ఇప్పుడు ట్యూబ్స్ అనేది బ్లాక్ అవ్వటానికి ఇన్ఫెక్షన్స్ అనేది ప్రధాన కారణం. ఆ ఇన్ఫెక్షన్ అనేది మేల్ పార్ట్నర్స్ నుంచి వచ్చే వాళ్ళు కొందరిలో ఉంటుంది, లేదా ఆ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ మూలాన కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు కానీ ట్యూబ్ అనేది డైరెక్ట్గా బ్లాక్ అవ్వదు. ఈ పెల్విక్ అడెషన్స్ అనేది కూడా ఆటోమేటిక్గా అక్కడ అడెషన్స్ అనేది జరగవు. అక్కడ ఇన్ఫెక్షన్స్ ట్యూబ్స్లో ఏంటి, నార్మల్గా ఫస్ట్ హైడ్రోసాల్పింగ్స్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్తో కూడుకున్న ఇన్ఫెక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. వాటర్తో కూడుకున్న ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొందరు పేషెంట్స్లో ఏంటి ఈ ఫీవరిష్ కండిషన్స్ లాంటి ఇవన్నీ సిమ్టమ్స్ కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ వాటర్తో కూడుకున్న ఇన్ఫెక్షన్ని కనుక మనం ఆ స్టేజ్లో కనుక క్లియర్ చేసుకోకపోతే అప్పుడు కంప్లీట్గా ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది రోజు రోజుకి పెరగటం మూలాన అది కంప్లీట్గా బ్లాక్ అనేది మారుతూ ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ అనేది అయినప్పుడు అది కంప్లీట్ ట్యూబల్ బ్లాక్ అవ్వచ్చు, ఫింబ్రియల్ బ్లాక్ అవ్వచ్చు, లేదా ఈ అడ్నెక్సియా దగ్గర బ్లాక్ అనేది కూడా అవ్వచ్చు. అంటే ఈ యూట్రస్ అనేది ట్యూబ్కి ఏదైతే జాయిన్ అయ్యే పార్ట్ ఉంటుందో అక్కడ బ్లాక్ అవుతుంది, లేదా ఆ ట్యూబ్ అనేది ఓవరీస్ని కనెక్ట్ చేసే ఫింబ్రియల్ ఎండ్ అనేది ఉంటుంది, అక్కడ కూడా బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టే కంప్లీట్ బ్లాకేజెస్ ఎక్కడ జరుగుతాయి, ఎడెషన్స్ అనేది ఉండటం మూలాన రెండు వైపులా బ్లాక్ ఉంటుందా, కంప్లీట్గా పెల్విక్ అడెషన్స్ అనేది అక్కడ జరుగుతుందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అనేది ఆ బాడీలో ఎంతవరకు ఉన్నాయి దీనికి సంబంధించిన టెస్ట్లు, అంటే ట్యూబల్ బ్లాక్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో జనరల్గా మనం చూసుకునే క్రమం అంటే బ్లాక్స్ ఉన్నాయి అని నిర్ధారించుకునే పరీక్ష ఏంటి, హెచ్ఎస్జి అనే హిస్టోసాల్పింజియోగ్రఫీ ద్వారా మనం బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది జనరల్గా గమనించుకుంటాము. ఇవి కాకుండా కొన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా వాళ్ళ బాడీలో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎంత బలంగా ఉంది, ఎంతవరకు ఉంది అనేది టీబీ, ఐజీజీ, ఐజీఎం లాంటి పరీక్షలు చేయించినప్పుడు ట్యూబర్కులర్ డెప్త్ అనేది వాళ్ళ బాడీలో డామినెంట్ స్టేట్లో ఉందా, అంటే వాళ్ళ హిస్టరీస్లో మనం తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీస్లో ట్యూబర్కులర్ హిస్టరీస్ కనిపించకపోవచ్చు, కానీ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉన్నప్పుడు టీబీ గోల్డ్, టీబీ ఐజీజీ, ఐజీఎం లాంటి పరీక్షలు చేయించినప్పుడు ఇవి పాజిటివ్గా దీని యొక్క యాంటీబాడీస్ అనేది పాజిటివ్గా కనిపించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్లో కూడా అది కనుక హైగా ఉన్నప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. సిబిపి లాంటి పరీక్షల వల్ల కూడా మనం చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టేసి ఫోన్ లో మీ సమస్య గురించి మాట్లాడండి ప్లీజ్. చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయి 10 years అవుతుంది మేడం, ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఓకే అమ్మా, ఈ 10 years నుంచి ఎక్కడైనా చూయించుకున్నారా? మీ వైపు నుంచి ఉన్నాయా ప్రాబ్లమ్స్, మీ హస్బెండ్ వైపు నుంచి ఉన్నాయా, ఏమైనా చూసుకున్నారా అమ్మా? చూపించుకున్నాం మేడం. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మా ఆయనకి కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు మేడం. ఓకే ఓకే అమ్మా. సో పీరియడ్స్ ఎలా ఉన్నాయి మీకు, రెగ్యులర్ గానే ఉన్నాయా?
ఇర్రెగ్యులర్ వస్తాయి మేడం, అంటే మంత్లీ డేట్స్ మిస్ అవుతాయి, బట్ మంత్లీ పీరియడ్ వచ్చింది. అంటే ఒక 4 to 5 days మాత్రమే మిస్ అవుతాయా అమ్మా, మంత్స్ టుగెదర్ మిస్ అవుతుందా డేట్ అనేది? 10 days 15 days అలా. 15 days. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు 10 years అయింది అంటున్నారు మీకు మ్యారేజ్ అయ్యి. 6 years నుంచి మేడం. ఒక 6 years బిఫోర్ మీకు రెగ్యులర్ గానే ఉండేవి సైకిల్స్? రెగ్యులరే వచ్చేది మేడం. మీ వారికి కణాలు ఎంత వరకు ఉన్నాయమ్మా? 40% 45% ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నాయా? ఈ మధ్య కాలంలోనే మీరు చూయించుకున్నారా టెస్ట్లు అనేది? లేదు మేడం, అప్పుడు స్టార్టింగ్ లో చూపించుకున్నప్పుడు ఉన్నాయి, ఈ మధ్య కాలంలో మళ్ళీ ట్రీట్మెంట్ ఎక్కడా తీసుకోలేదు 3 years నుంచి. ఓకే 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 అమ్మా, చూడండి ఈ 10 years ఆఫ్ మీ మ్యారిటల్ లైఫ్ లో స్టార్టింగ్ లో మీ వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, సైకిల్స్ అనేది రెగ్యులర్ గానే ఉన్నాయి, కానీ మీ హస్బెండ్ కి కౌంట్ అనేది తక్కువగా ఉంది అని చెప్తున్నారు. మెయిల్స్ లో కణాలు అనేది తగ్గడానికి సంబంధించిన కారణాలలో కణాల ఉత్పత్తిలో ఉండే లోపాలతో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వలన కూడా కణాలు అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఈ మ్యారేజ్ అయిన తర్వాత అతనిలో ఉండే ఇన్ఫెక్షన్ మీరికి రావటం మూలాన, మీరు దాన్ని క్లియర్ చేసుకోకపోవటం మూలాన గ్రాడ్యువలీ ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తీసుకొచ్చింది. అంటే మీలో ఉండే ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అవ్వాలి, మీ హస్బెండ్ లో ఉండే ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అవ్వాలి. ఈ 10 years నుంచి మీరు ఎక్కడా చూయించుకోలేదా? ఇతర పద్ధతులకి దేనికైనా వెళ్ళారా? IUI లాంటి ట్రీట్మెంట్స్? IVF కి వెళ్ళలేదు మేడం, నార్మల్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాము. రెగ్యులర్ పీరియడ్ కోసము, ఆయనకి కౌంట్ కోసము మెడిసిన్ తీసుకున్నాము అంతే. ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకునే ప్రొసీజర్స్, మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో అక్కడ ఏం జరుగుతుందంటమ్మా, కణాలు తక్కువగా ఉన్నప్పుడు, కణాలు తక్కువగా ఉండడానికి సంబంధించిన స్పర్మాటోజెనిసిస్ అనేది హెల్దీగా లేకపోవడానికి సంబంధించిన కారణాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ విధానంలో క్లియర్ అవ్వదు. కణాలు అనేది ఉండాలి అంటే ఏంటి? హార్మోన్స్ అనేది బాడీలో ఉండాలి. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ లేదా ఫర్టైల్ ఎమ్ అనేది అంటే FSH హార్మోన్ కానీ బాడీలోకి ఇండ్యూస్ మెడికేషన్స్ ద్వారా, కెమికల్ కాంపోజిషన్స్ ద్వారా ఇచ్చినప్పుడు టెంపరీగా కణాలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంటర్నల్ గా కాజ్ అనేది క్లియర్ అవ్వలేదు కాబట్టి అది ఫ్లక్చుయేట్ అవుతుంది, కాజ్ అనేది అలాగే ఉన్నది కాబట్టి మీకు ఆ పెరిగిన కణాలతో కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. అలాగే మీలో కూడా PCOD వచ్చింది అంటే ఏంటి? 28 to 30 days సైకిల్స్ అనేది రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో 11వ రోజు నుంచి 18వ రోజులోపు అండం అనేది విడుదల అవ్వాలి. మీకు PCOD ఉంది అంటే అర్థం ఏంటి? అండం అనేది విడుదల అవ్వట్లేదు. అండం విడుదల అవ్వాలన్నా, సైకిల్స్ రెగ్యులర్గా రావాలన్నా మీలో కూడా హార్మోన్స్ అనేది నార్మల్గా ఉండాలి. మీరు వాడిన మెడికేషన్స్లో ఇంతవరకు ఏం చేశారు? మీకు అండం విడుదల అవ్వాలి అంటే ఏ హార్మోన్స్ అయితే మీ బాడీలో ఉండాలో దాన్నే టాబ్లెట్ రూపకంగా ఒంట్లోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఆ టైంకి అండం వచ్చినట్టుగానే ఉంది, కానీ మెడికేషన్స్ ద్వారా వచ్చిన అండం అనేది బలంగా లేదు కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే ఇద్దరు వైపు నుంచి, మీ హస్బెండ్లో ఉండే కాజెస్ కానీ, మీ కాజెస్ కానీ, అతనిలో కణాలు తగ్గడానికి సంబంధించిన కారణాలని, ఉత్పత్తిలో ఉండే లోపాలని, ఇన్ఫెక్షన్స్ని మనం అతనికి బాడీ సూటబిలిటీ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మందు అనేది ఇచ్చినప్పుడు అతనిలో ఉండే లోపాలు అనేది క్లియర్ అయ్యి హెల్దీగా కౌంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈవెన్ 1-2 millions ఉన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళలో కణాలు తగ్గడానికి సంబంధించిన కారణాలకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినాక ఆ కారణాలు అనేది తొలగి కణాలు అనేది హెల్దీగా ఉత్పత్తి అయ్యి ఆ కణాల ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీ PCOD విషయానికి వస్తే, PCOD ఎందుకు వస్తుంది? అండం అనేది విడుదల అవ్వడానికి సంబంధించిన హార్మోన్స్ FSH, LH అనేది మీ ఒంట్లో సరైన మోతాదులో విడుదలవ్వట్లేదు కాబట్టి అక్కడ అండం లేదు. ఆ హార్మోన్ని డైరెక్ట్గా ఇవ్వటం అనేది దానికి సొల్యూషన్ కాదు కదమ్మా. ఆ హార్మోన్ మీ బాడీలో ఎందుకు లేదు అనే ప్రాబ్లమ్ని క్లియర్ చేయటం అనేది మీ ప్రాబ్లంకి సొల్యూషన్. సో హోమియోపతి ఏం చేస్తుంది అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీ గ్రంథుల్లో నుంచి ఆ హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసినప్పుడు ఆ ఉత్పత్తి అనేది కూడా న్యాచురల్గా జరిగి అండం అనేది బలంగా ఉత్పత్తి అవుతుంది. మీ ఒంట్లో నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ద్వారా మీ అండం అనేది ఉత్పత్తి అయినప్పుడు, మీ వారి ఒంట్లో నుంచి విడుదలైన హార్మోన్స్ ద్వారా కణాలు అనేది బలంగా ఉత్పత్తి అయినప్పుడు న్యాచురల్గానే అక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా. అప్పుడు ఎలాంటి అడ్డంకులు అనేది ఉండదు. ఇప్పటికే ఆల్మోస్ట్ 10 years మీరు దానికి సంబంధించిన కాజెస్ని క్లియర్ చేసుకోకపోవడం మూలాన బాడీలో అది రోజు రోజుకి పెరిగిపోయి ఉంటుంది. ఈ కండిషన్స్ ని మనం మెడికేషన్స్ ద్వారా డెఫినెట్ గా క్లియర్ చేయగలుగుతామమ్మా. ఇలాంటి వాటికి మన దగ్గర మోర్ దెన్ 80% న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు PCOD ప్రాబ్లం అంటే అసలు దేని వల్ల వచ్చింది మేడం? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా లేకపోతే ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమీ రాదమ్మా. మీకు పెళ్ళైనాక లేదు ప్రాబ్లం, పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది అంటే పెళ్ళైనప్పటి నుంచి 10 years మీరు నార్మల్ ఫుడ్డే కదా తీసుకుంటున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది?
అంటే ఇప్పుడు మీ హస్బెండ్ వైపు నుంచి వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది రోజు రోజుకి బలంగా మారటం మూలాన ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. చాలా వరకు ఫీమేల్స్లో పెళ్లికి బిఫోర్ నార్మల్గానే ఉంటుందమ్మా, మ్యారేజ్ తర్వాతనే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది కొందరిలో వస్తూ ఉంటాయి. ఇలా మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్లో వాళ్ళ వైపు నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన గ్రంథుల్లో ఉత్పత్తి లోపాలు అనేది వస్తూ ఉంటాయి. ఈ గ్రంథుల్లో ఉత్పత్తి లోపాలు అనేది రావటం మూలాన మీ ఒంట్లో ఎంతవరకు అయితే హార్మోన్ విడుదల అవ్వాలో సరైన మోతాదులో అది విడుదల అవ్వట్లేదు. ఒక అండం అనేది పెరగాలి అంటే FSH హార్మోన్ అనేది బాడీలో కావాలి. ఒక అండం అనేది పెరిగిన అండం అనేది విడుదల అవ్వాలి అంటే LH హార్మోన్ అనేది మీ ఒంట్లో ఉండాలి. ఈ FSH LH హార్మోన్ అనేది ఏంటి, 3:1 రేషియోలో ఉండాలి. PCOD ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఏమవుతుంది, ఈ 18 mm సైజ్ అనేది అండం రాకుండా చిన్న చిన్న తిత్తులుగా ఉండిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది, FSH కన్నా LH హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎందుకు ఉత్పత్తి అవుతుంది, ఆ గ్రంథి అనేది ఎంత విడుదల చేయాలో అంత విడుదల చేసే కెపాసిటీస్ అనేది ఆ గ్రంథిలో తగ్గుతున్నాయి కాబట్టి ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. ఇది ఫుడ్ తీసుకోవటం అనేది ప్రధాన కారణం కాదు. దీనికి బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్, మీకు స్ట్రెస్ వలన అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే స్ట్రెస్ ఏదైతే మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు, సైకలాజికల్ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అవుతుంది. సో హోమియోపతిలో సైకలాజికల్ స్ట్రెస్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే మీ బాడీ పైన ఉంటుందో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మీ బాడీలో ఉండే సైకలాజికల్ స్ట్రెస్ వలన వస్తున్న ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీస్ వల్ల వస్తున్న ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, మీ బాడీలో ఉండే కండిషన్స్ ఉండొచ్చు. వీటన్నిటిని టుగెదర్గా కన్సిడర్ చేసుకుని మీ బాడీకి సూటబిలిటీ మెడిసిన్ అనేది ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం అనేది అయినా ఆ మూలాన్ని క్లియర్ చేస్తుంది, ఆ ఆర్గన్స్ అనేది నార్మల్గా విడుదలవ్వటం అనేది అక్కడ జరుగుతుంది. మేడం నాది చిన్న డౌట్, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది మేడం, ఓకే, అది థైరాయిడ్ లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అయిద్దా లేకపోతే మధ్యలో ఏమైనా పోయే సూచనలు ఏమైనా ఉంటాయా? మీరు మధ్యలో పోవాలి అంటే ఇప్పుడు వచ్చిందమ్మా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే కారణాన్ని తీసుకుంటే కదా అది మధ్యలో పోయేది. మీరేం చేస్తున్నారు, థైరాయిడ్ వచ్చింది, మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ లేదు కాబట్టి ఎంత వాడుతున్నారు, ఎంత MCG వాడుతున్నారు మీరు? అంటే ఇప్పుడు ఏం వాడలేదు మేడం, అప్పట్లో నేను 50 mg తీసుకునేదాన్ని. ఓకే, అంటే 3 months కి ఒకసారి సెల్ఫ్ చేసుకుంటున్నా మేడం. ఈ మధ్యలో చేసుకుంటుంటే అక్కడ ల్యాబ్ లో ఏమో తక్కువే ఉంటుంది అని అంటున్నారు, 7.8 అలా ఉంది, దీనికి మెడిసిన్ ఏమి యూజ్ అవసరం లేదు అన్నారు. 7.8 తక్కువ ఎలా అవుతుందమ్మా? ఎప్పుడు కానీ థైరాయిడ్ అనేది 5 బిలో ఉండాలి. 5 బిలో ఉంటేనే థైరాక్సిన్ హార్మోన్ అనేది నార్మల్గా బాడీలో ఉన్నట్టు. 7 అనేది ఉంది అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నట్టే కదా. ఇంకొకటి, మీరు వాడుతున్న మెడికేషన్ అనేది ఎట్ స్ట్రెచ్ ఆన్ డాక్టర్స్ అడ్వైస్ ఆపేశారా, మీరే సెల్ఫ్గా ఆపేశారా? డాక్టర్ అడ్వైస్ కే మేడం. అప్పుడు 4 ఉండే, నేను ఈ మధ్యలో మళ్ళీ పెరిగింది మేడం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇందాక మీరు PCOD ప్రాబ్లం గురించి కూడా అన్నారు. PCODకి ఏం చేస్తున్నారు, మీకు అండం విడుదల అనేది అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకునే విధానంలో ఎగ్గు పెరగట్లేదు అంటే ఎగ్గు పెరగడానికి FSH హార్మోన్ ఇస్తున్నారు, ఎగ్గు విడుదల అవ్వడానికి LH హార్మోన్ అండం విడుదల పరీక్ష టైంలో మెడికేషన్స్ అనేది ఇస్తున్నారు. అంటే బాడీలో లేనిది టాబ్లెట్ రూపకంగా అక్కడ తీసుకుంటున్నారు. అదే థైరాయిడ్ విషయంలో కూడా జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి అనేది ఆ థైరాయిడ్ హార్మోన్ అక్కడ సెక్రీట్ చేయట్లేదు కాబట్టి మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది వచ్చింది. థైరాక్సిన్ ఆ 50 mcg ద్వారా మీరు బాడీలో దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మీకు అప్పుడు 4.5 ఉంది, అప్పుడు నార్మల్గా ఉన్నట్టే అనిపించింది. ఎందుకు అనిపించింది, బాడీలో మీరు ఆ హార్మోన్ తీసుకుంటున్నారు కాబట్టి నార్మల్గా ఉంది కదా. మీరు బాడీలో లేనిదంటే దాన్ని కంప్లీట్ చేశారు, ఆ కంప్లీట్ చేయటం దాన్ని ఆపేస్తే మళ్ళీ అది పెరుగుతుంది అక్కడ. ఇక్కడ ఏమవుతుంది, ఆ గ్రంథి అనేది హార్మోన్ని ఎందుకు ఉత్పత్తి చేయట్లేదు అన్న కాజ్ అక్కడ మీరు క్లియర్ చేయట్లేదు, ఓన్లీ సప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలాగో ఆపేశారు కాబట్టి మళ్ళీ ఆ సప్లిమెంట్ అనేది స్టార్ట్ చేయకండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా హోమియోపతి మందుల్లో ఉంది. ఇందాక గ్లాండ్ ఎన్హాన్స్మెంట్ అనేది అయితే చెప్పామో, ఒక బాడీలో ఒక గ్లాండ్లో ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ గ్లాండ్కి సంబంధించిన కారణాలు తీయించుకోకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన బాడీలో అదర్ ఆర్గన్స్ పైన కూడా ఉంటుంది. మీ విషయంలో అలాగే జరిగింది. ఈ PCODకి సంబంధించిన డెప్త్ అనేది మీరు క్లియర్ చేసుకోలేదు కాబట్టి దాని ఇంబ్యాలెన్సెస్ అనేది థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా ఉంది. ఇప్పుడు హోమియోపతిలో మీరు వచ్చారనుకోండి, థైరాయిడ్కి ఒక మందు, PCODకి ఒక మందు అనేది ఉండదు. ఓవరాల్గా థైరాయిడ్ గ్రంథి కానీ ఓవేరియన్ గ్రంథి కానీ మీ బాడీకి మీ సెల్ఫ్గా సంబంధించింది. టోటల్గా ఈ గ్రంథుల్లో ఉండే ఇంబ్యాలెన్సెస్ అనేది మీ బాడీలో యూనివర్సల్గా ఉంటుంది. మీ బాడీకి సూటబిలిటీ మెడికేషన్ అనేది ఇచ్చినప్పుడు ఈ 2 గ్రంథుల్లో ఉండే ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యి ఈ 2 గ్రంథుల్లో నార్మల్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఎలాంటి సప్లిమెంట్ మెడికేషన్స్ లేకుండానే మీ థైరాయిడ్ అనేది కూడా నార్మల్ అవుతుందమ్మా. అప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలంటే ఓవర్ వెయిట్ ఉన్నాను, వెయిట్ కూడా తగ్గాలి అన్నారు మేడం. 85 ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్.
ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎందుకున్నారు, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది కాబట్టి ఉంటుంది. థైరాయిడ్ ఉన్నప్పుడు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. పీసీఓడి ఉన్నప్పుడు కూడా బాడీ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. ఎలా తగ్గుతారు మీరు బాడీ ఎట్ స్టేజ్ డైరెక్ట్? కొంతవరకు మీరు వర్కౌట్స్ చేయటం మూలాన బాడీ వెయిట్ అనేది తగ్గొచ్చు, లేదా కొంతవరకు డైట్ తీసుకోవటం మూలాన బాడీ వెయిట్ అనేది తగ్గొచ్చు. కానీ అన్వాంటెడ్ వెయిట్ ఏదైతే మీ గ్లాండ్ లో ఉండే ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చిందో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చిందో, దానికి సంబంధించిన ఇంబ్యాలెన్స్ బాడీ నుంచి తొలగినప్పుడే కదా మీరు వెయిట్ తగ్గుతారు. డైరెక్ట్ గా వెయిట్ తగ్గితే ఆటోమేటిక్ గా దీంట్లో ఇంబ్యాలెన్సెస్ అనేది ఎంతవరకు క్లియర్ అవుతాయమ్మా? ఇక్కడ మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటమ్మా, మీ బాడీలో ఉండే ప్రాబ్లం అంటే ఆ రూట్ అనేది మీ బాడీలో నుంచి క్లియర్ అవ్వాలి. అది పీసీఓడికి సంబంధించి మీ బాడీలో డెప్త్ ఉంటుంది, థైరాయిడ్ కి సంబంధించి మీ బాడీలో డెప్త్ ఉంటుంది. ఈ 2 గ్లాండ్స్ లో ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి మీరు వెయిట్ అనేది పెరుగుతున్నారు. ఈ 2 గ్లాండ్స్ లో ఉండే ప్రాబ్లం అనేది క్లియర్ అయిన రోజు ఈ నార్మల్ హార్మోన్స్ అనేది విడుదలవుతాయి, పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ 2 క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఎక్స్ట్రా డిపాజిషన్ ఆఫ్ ద వెయిట్ మీ బాడీలో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా తగ్గి మీ వెయిట్ కూడా నార్మల్కి వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. కుదిరితే ఒకసారి మీరు మీ రిపోర్ట్స్, మీ హస్బెండ్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ఒకసారి క్లినిక్ లో కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీలో ఉండే డెప్త్ అనేది కంప్లీట్ గా క్లియర్ అయ్యి, మీ ఇద్దరు వైపుల నుంచి కాజెస్ అనేది క్లియర్ అయ్యి, మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ గా క్లియర్ అవుతుంది, బాడీ వెయిట్ అనేది కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఈ ట్యూబల్ బ్లాక్స్ కి సంబంధించి అంటే ఓవర్ వెయిట్ కూడా ఒక ప్రధాన కారణంగా కనిపించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఒకటండి, ఓవర్ వెయిట్ అనేది ప్రధాన కారణం. అంటే ఒబేస్ పర్సన్స్ అనేది ఆ ఒబేసిటీ అనేది కొందరిలో అంటే వాళ్ళ జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీస్తో ఉండటం మూలాన కానీ, లేదా మదర్స్ ఫాదర్స్ ఒబేస్గా ఉండటం మూలాన కొందరు ఉంటారు. కానీ ఒబేస్ ఇస్ ద నాట్ మెయిన్ రీజన్ ట్యూబల్ బ్లాక్స్కి. ట్యూబల్ బ్లాక్స్ అనేది రావడానికి ఇన్ఫెక్షన్ అనేది ప్రధాన కారణం. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఉన్న వాళ్ళలో ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎవరిలో ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఏదైతే ఇన్ఫెక్షన్ ద్వారా ట్యూబల్ బ్లాక్స్ వస్తాయో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది వాళ్ళ ఒవేరియన్ గ్రంథుల పైన అటాక్ చేసినప్పుడు, అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వచ్చినప్పుడు, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అంటే ఇందాక ఒక కాలర్ కూడా ఎవరైతే చెప్పారో పీసీఓడి, థైరాయిడ్ అని చెప్పారు, ఓవర్ వెయిట్ అని చెప్పారు, అలా ఆ ఇన్ఫెక్షన్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి దారి తీసినప్పుడు, అలాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇంబ్యాలెన్సెస్ కానీ వచ్చినప్పుడు వెయిట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్గా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు వెయిట్ అనేది పెరగరు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి. హలో. హలో. హలో చెప్పండి అమ్మా. మేడం, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం మేడం. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ వచ్చిందా, రాలేదా, ఏంటి ప్రాబ్లం ఏంటి మీది? రాలేదు మేడం, 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ప్రాబ్లం ఏంటి అనేది ఏమన్నా చెప్పారా అమ్మా? తెలుసుకున్నారా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా? నీటి బుడగలు ఉన్నాయి అన్నారు మేడం. నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. ఓకే అమ్మా, నెలసరిలు ప్రతి నెల వస్తున్నాయా? ఎలా వస్తున్నాయి? నెలసరి సరిగా రావు మేడం. నెలసరి ప్రతి నెల కరెక్ట్ గా రావట్లేదు. ఇలా నెలసరి ప్రతి నెల కరెక్ట్ గా రాకపోవడం అనేది మీకు ఎప్పటి నుంచమ్మా? ఈ 3 years అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచే ఉందా? అంతకు ముందు నుంచి కూడా మీకు నెలసరి కరెక్ట్ గా రావట్లేదా? హలో. టీవీ చూడకండి, టీవీ చూడకుండా ఫోన్లో మీ సమస్య గురించి చెప్పండి. మీకు నెలసరి సమస్య అనేది ఎప్పటి నుంచి ఉందమ్మా? పెళ్లికి ముందు నుంచి ఉందా, లేదా ఈ 3 సంవత్సరాల నుండే ఉందా? పెళ్ళవ్వక ముందు నుంచే ఉంది మేడం. పెళ్ళవ్వక ముందు నుంచే ఉంది. ఓకే అమ్మా, మీకు నెలసలు కరెక్ట్ గా రావట్లేదు అంటే ఏంటంటే అమ్మా, నెలసలు కరెక్ట్ గా రావాలి అంటే, ఒక ఆడవాళ్ళలో నెలసరి అనేది కరెక్ట్ గా రావాలి అంటే వాళ్ళ ఒంట్లో ఉండే గ్రంథుల ద్వారా నెలసలు రావడానికి సంబంధించిన హార్మోన్స్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవ్వాలి. మీకు పెళ్లికి ముందు నుంచి కూడా ఆ గ్రంథుల నుంచి ఆ హార్మోన్స్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి అప్పుడు నెలసలు రాలేదు, ఇప్పుడు కూడా రావట్లేదు. పీసీఓడి అనేది ఎందుకుంది? నెలసలు కరెక్ట్ గా వచ్చిన ఆడవాళ్ళల్లో మాత్రమే 11వ రోజు నుంచి 18వ రోజు లోపు 18 mm సైజ్ వచ్చేసి అండం అనేది విడుదలవుతుంది. అప్పుడు ఆ అండం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు నెలసలు కరెక్ట్ గా రాని వాళ్ళలో ఏమవుతుంది? అక్కడ అండం అనేది 18 mm సైజ్ అనేది రాకుండా
చిన్న చిన్న నీటి బుడగలుగా అది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం దేన్ని క్లియర్ చేయాలి? ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఆ ఉత్పత్తిలో ఉండే లోపాలని, నెలసర్లు ఎందుకు కరెక్ట్ గా రావట్లేదు అనే కారణాలను తొలగించినప్పుడు నెలసర్లు కరెక్ట్ గా వస్తాయి. నెలసర్లు కరెక్ట్ గా వచ్చినప్పుడు హార్మోన్స్ అనేది నార్మల్ గా అవుతాయి. కాబట్టి మీకు కనిపిస్తున్న నీటి బుడగలు కూడా మనకు హోమియోపతి మందుల ద్వారా ఎలాంటి సర్జరీ లేకుండానే ఆ నీటి బుడగలు అనేది కరిగి అండం అనేది బలంగా విడుదలయ్యి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఇలా ఎంతో మందికి నీటి బుడగలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళకి మన క్లినిక్స్ లో మనం వాటికి సంబంధించిన కారణాలకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది తొలగి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. కుదిరితే మీరు చేయించుకున్న స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఉంటే ఒకసారి తీసుకుని వచ్చి క్లినిక్ లో కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి సంతానలేమి సమస్యలపై పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన తర్వాత హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణుడు డాక్టర్ సరితాదేవి గారు వివరించారు కదా. అలాగే డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలి అంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, గుంటూరు వారి తోట 6వ లైన్, కొత్తపేట, గుంటూరు నందు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించి సరైన అవగాహన, అప్రమత్తతో ఉంటారని ఆశిస్తూ ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.